ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ బస్తీ దవాఖానాలో మందులు వైద్య సదుపాయాల కొరతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేవని ఈ నేపథ్యంలో భారతీయ చైతన్య యువజన పార్టీ నాయకుడు నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. సిబ్బందిని ప్రశ్నించగా తగిన సదుపాయాలేమితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వెల్లడించినట్లు సమాచారం. ప్రజలకు అవసరమైన మందులు, మెరుగైన వైద్య సేవలు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడికి ఈ ఏరియాకు వచ్చిన ఏరియా ఆసుపత్రి బస్సు దాకా కానీ ఇక్కడ చూడడానికి బస్సు దాకా ఉంది. కానీ ఇక్కడ ఇస్తున్నటువంటి మందులు కావచ్చు, కానీ వీళ్ళు ఇక్కడికి రావడానికి ఇబ్బంది, వాళ్ళెంత ఇబ్బంది పడుతుందో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కూడా మౌలిక సదుపాయాలు లేక వాళ్ళు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. సో లోపల చూసినట్లయితే ఇక్కడ రాని సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్ ఉంది రోజు కూడా. ఎందుకంటే జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వచ్చి స్వీపింగ్ కూడా చేయట్లేదు. సో దయచేసి వారి మీద కూడా దృష్టి పెట్టుకొని వాళ్ళు రోజు వచ్చేలా, ఊడ్చేలా, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఏంటంటే వి మేక్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మరి ఎక్కడ సాధ్యమవుతుంది? సో ప్రజలలో కానివ్వండి, అధికారులు కానివ్వండి, చైతన్యం రావాలని మేమందరం అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు మొత్తం కూడా చెత్త చెదారంతో నిండుకొని ఉంది బస్సు దవాఖాన. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి పీపుల్, మహిళలు కూడా, వీళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ మహిళలు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళని కనుక్కుందాం మనం, ఇక్కడ ఎలాంటివి ఎదుర్కొంటున్నారని చెప్పి వాళ్ళే వాళ్ళ యొక్క చెప్తారు కనుక విందాం మనం. రండమ్మా, మీరు ముందు కూడా, మీరు హాస్పిటల్ సిబ్బంది వీరే కదా, మీరు వెనక ఉంటే ఎవరితో చెప్పాలి? ముందుకు రైట్ చెప్పు, ఏం జరుగుతుంది అసలు హాస్పిటల్లో? ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు? మాకు వాటర్ ఫెసిలిటీ లేదండి. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి రోజు మూడుగారు మొత్తం చిన్న పిల్లలు మొత్తం ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని క్లాసెస్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉందండి. మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాష్రూమ్లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు. ఓకే, ఎలక్ట్రిసిటీ ఎట్లుంటుంది కరెంట్ పోయినప్పుడు? అంటే కరెంట్ ఉంటే కరెంట్ పోయినా కూడా కరెంట్ ఉంటుందా? యూపీఎస్ ఉందా లోపల? యూపీఎస్ లేదు కదా. కరెంట్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. మెడిసిన్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనకు అలాంటి ఫెసిలిటీస్ కావాలి. సో ఇక్కడ స్థానికంగా మన మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం, మాట్లాడాలి. మీకు ఈ విధంగా ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి లోతుగా తెలుసుకుంటే మాత్రం ఈ వినుకోలేక వాటర్ అయితే కరెక్ట్ 1 ఇయర్ నుంచి వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మనం ఈ వీడియో ద్వారా చూపించి అధికారులను కలిసి ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇది కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారితో మేము NFIWగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం మీ దృష్టికి తేవడానికి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో అయితే ఈరోజు నిజంగా కూడా మనకి, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే బస్తీ దవాఖానా ఉంది కదా, ఇక్కడ వాటర్ సంపులో చూసినప్పటికీ ఇక్కడ వచ్చి చూడొచ్చు మనము కంప్లీట్లీ జీరో వాటర్. చాలా రోజుల నుంచి వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో కంప్లీట్లీ ఇక్కడ చూడండి, చూసినట్లయితే సంపులో కూడా ఎలాంటి వాటర్ లేదు. మరి ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే, వాటర్ లేని పరిస్థితిలో ఉంటే ఎలా ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకునేది పక్కకు పెడితే అనారోగ్యానికి గురవుతారని మాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ బస్తీ దవాఖానకి వస్తున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. ఈరోజు చూడండి, ఇక్కడ నామమాత్రానికి పెట్టినటువంటి బాత్రూమ్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా వీడియో తీస్తే కనిపిస్తుంది. సో చూడమ్మా, చూపి ఆ వీడియో చూపి. సో కొంచెం ఇటు లాంగ్ వచ్చేసి ఇది పరిస్థితి. కనీసము తాగడానికి నీళ్లు లేవు, వాష్రూమ్ పోయినా కానీ ఇబ్బందే, వాటర్ లేదు, ఫెసిలిటీ లేదు. పాములు, తేళ్ళు, కప్పలు ఏమొస్తాయో తెలియదు, ఎలా ఉంది ఇది బస్తీ దవాఖానా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో అలాగే ఈ సందులో కూడా చూడండి పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇది పరిస్థితి బస్తీ దవాఖానాది మొత్తం కూడా. వర్షం వస్తే కూడా ఇది మరి ఏ రకంగా ఉంటుంది అంటే గోడలు కరెంట్ షాట్ కొట్టే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి
ఈ యొక్క బస్తీ దవాఖానా ఏదైతే ఉందో దీన్ని వెంటనే మరమ్మతులను చేయించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ మెడిసిన్ ఉన్నప్పటికీ మరి ఎలక్ట్రిసిటీ కరెంట్ లేనప్పుడు, కరెంటు ఒకవేళ పోయినప్పుడు కూడా చాలా మెడిసిన్, ఎందుకంటే వాల్యుబుల్ మెడిసిన్ ఇక్కడ ఉంది కనుక వెంటనే ప్రభుత్వ అధికారులు మళ్ళీ చెప్తున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇలా ఈ హాస్పిటల్లో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించాల్సిందిగా మరొకసారి కోరుకోవడం జరుగుతుంది. బ్యాక్కి వెళ్ళి చూసినట్లయితే ఈ వాటర్ పైప్ లైన్ కూడా వెంటనే స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. చూడండి, ఈ ఏరియా అంతా కూడా మొత్తము బ్యాక్టీరియా ఫంగస్ తోటి నిండిపోయి ఉంది. ఈ గోడలు మొత్తం కూడా ఏ విధంగా ఉంది, ఇది నాస్తిరకమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్. మరి ఈ విధంగా ఉంటే మటుకు కొంచెము